దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో లాస్ట్ లైన్ చూడండి. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించుకున్న సమర్థవంతుడు ప్రభు. గాడిదకు వాక్కునిచ్చి ఉన్నావు ప్రభు. నేనైతే గాడిద కన్నా గడ్డి పరక కన్నా హీనముగా ఉన్నాను ప్రభు. మాకైతే శక్తి లేదు ప్రభు, ఏమీ తోచదు ప్రభు, చేతగాని వాడను ప్రభు. నీ కృపలో కనికరించి నీ యొక్క వాక్యం ధ్యానం చేయుచుండగా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వే దర్శించు. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఈ యొక్క పౌలు గారి చేత లిఖింపబడ్డ ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 21వ వచనం లాస్ట్ లైన్ చూడండి. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఈ వాక్యం ఇప్పుడు విన్నారా? ఎంత కాంట్రడిక్షన్ ఉంటుంది అంటే, వెలుగుకి చీకటికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. అలాగే మంచికి చెడుకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. అలాగే పాపమునకు పుణ్యమునకు ఎంత వ్యత్యాసం ఉంటుంది, మంచి చెడు. కానీ ఈ యొక్క వాక్యం చూడండి, పాపము ఉంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉంటాడా అంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాలంటే ఆయన పేరు పరిశుద్ధుడు. పరిశుద్ధత ఉంటే గనక ఆ మనిషిలో పాపం ఉంటుందా? కానీ పాపం ఉన్న చోట పరిశుద్ధత ఉంటుందా? చెడున్న చోట మంచి ఉంటుందా? అంటే ఒక వాగు తీసుకున్నా లేదా ఒక మంచినీళ్ళు తీసుకున్నా సరే దాంట్లో వేస్ట్ వాటర్ అలాగే మంచినీరు కలిపి ఉంటే తాగుతామా? ఒక వాగులో మంచినీరు చెడ్డ నీరు ఉంటే తాగుతాం? పనికి వస్తుందా తాగటానికి? పనికిరాదు. అలాగే ఒక మనిషి యొక్క దేహంలో కూడా పాపము అలాగే పరిశుద్ధత కలిసి ఇమిడి నడుచుకోలేవు. అలాగే ఈ యొక్క లోకంలో కూడా చూడండి, పాపము ఉంది అలాగే పరిశుద్ధత కూడా ఉంది. కానీ వాక్యం మీద చక్కగా ఉందంటే, పాపం ఉన్నా కూడా, పాపం విస్తరించి ఉన్నా కూడా కృప దానికి మించినట్లుగా అపరిమితముగా అంటే కొలత లేని విధముగా విస్తరించి ఉంటుంది. ఆలోచన చేయండి, రెండు కాంట్రడిక్షన్గా ఉంటుంది. కానీ దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే, ఈ యొక్క లోకములో లేకపోతే మన యొక్క దేహంలో మనము ఇలా మంచిగా ప్రవర్తించాలని, నడుచుకోవాలని, దేవుడి కోసం ఇష్టంగా బ్రతకాలని ప్రయత్నం చేసినా సరే మన వల్ల కాదు. మన దేహంలో ఉన్న పాపము ఎంతగానో విస్తరిస్తూ ఉంటుంది. ఉదాహరణకి లోకంలో ఉన్న శ్రీరాశ, నేత్రాశ, జీవపుడమం ఇలాంటివి. అలా ఉన్నప్పుడు దేవుడి యొక్క కృప మన మీద ఉన్నట్లయితే గనక అది ఆ యొక్క వ్యక్తిని ఎంత బాగా మౌల్డ్ చేసి దేవుడి వైపు తిప్పుకుంటుంది అనేది ఈ యొక్క వాక్యంలోని కాన్సెప్ట్. రోమియోలు రాసిన పత్రిక 5:21, పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. ఈ వాక్యం అంతకుముందు ఎప్పుడో నేను చదివినప్పుడు నాకు పెద్దగా అర్థమయ్యేదే కాదు ఈ యొక్క లైన్ మాత్రం. ఎందుకంటే పాపానికి కృపకి రెండు, ఒక మాటలో చెప్పాలంటే తూర్పు, ఈస్ట్ అండ్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నట్టు ఉంటుంది. ఈస్ట్ వైపు ఏమన్నా పరిశుద్ధత ఉంటే వెస్ట్ సైడ్ వచ్చేసి ఈ యొక్క పాపం ఉన్నట్టు. రెండు ఎక్కడన్నా కలుస్తుందా ఈ యొక్క సృష్టిలో? రెండు ఆపోజిట్గా ఉన్న దిక్కులు ఎప్పుడు కలవు. అలాగే కృప అలాగే పాపం రెండు కూడా కంప్లీట్గా వ్యతిరేకంగా ఉంటాయి. రెండింటికి రెండు వాటి యొక్క లక్షణాలు కానీ, బిహేవియర్ కానీ, పద్ధతులు కానీ, ఆచారాలు కానీ మొత్తం వ్యతిరేకంగా ఉంటాయి. అలాంటివి ఎలా కలుస్తాయి? కలవు. కానీ దేవుడి యొక్క వాక్యంలోని నిగూఢమైన రహస్యములు ఈ యొక్క నోవాహు కాలంలో జరిగిన దాన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క లేఖనములు పౌలు గారు ఎలా క్లుప్తంగా చెప్పారు. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా వారి యొక్క దేహము, వారి యొక్క పాపము దేవుడికి వ్యతిరేకతగా ఉండి ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఆ కాలంలో, నోవాహు కాలంలో పాపం ఎంతగానో విస్తరించి ఉంటుంది. కానీ అలాగే పాపం ఎంత ఘోరంగా విస్తరించి ఉంటుందో దానికి తగిన విధముగానే దేవుడి యొక్క కృప నోవాహు యందు అపరిమితముగా విస్తరించి ఉన్నది. అర్థమైందా వాక్యం? ఈ యొక్క వాక్యంలో ఉపమానముగా చెప్పాలంటే, పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. లోకములో ఉన్న, నోవాహు కాలంలో ఉన్న ఆ యొక్క లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిలోని పాపము దేవుడికి తిరుగుబాటుగా ఉండి బహుగా ఘోరముగా విస్తరించి ఉంది. ఆ టైంలో నోవాహు మాత్రమే దేవుడి యందున్న కృపను బట్టి అపరిమితముగా విస్తరింపజేసి ఉన్నది. ఎలా సాధ్యం ఇది? ఒకసారి చూడండి, నేను ఇలా చూస్తున్నాను, నా యొక్క కంటి దృష్టిలో మీ అందరూ ఒకే రీతిగా కనిపిస్తూ ఉంటారు, చక్కగా కనిపిస్తారు.
స్త్రీలు, ఇలా పురుషులు, లేదా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, లేకపోతే ఇది మంచి ఇది చెడు అన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ ఒక నోవాహు కాలంలో దేవుడేమో పరలోకమందు ఆసీనుడుగా ఉండి భూమి యందు చూస్తూ ఉన్నప్పుడు మనుషులందరూ ఆయన దృష్టికి ఎలా కనిపిస్తారు, అలాగే నోవాహు ఎలా కనిపించాడు. మనుషులందరూ ఒక రకంగా కనిపించారు, నోవాహు ఒక్కడే ఒక రకంగా కనిపించాడు. ఈ మనుషులందరూ కూడా లక్షల్లో కోట్లలో ఉన్నారు. వాళ్ళందరి మీద ఉన్న అభిప్రాయము ఒక ఎత్తు, నోవాహు అను ఒకే ఒక వ్యక్తి మీద ఉన్న అభిప్రాయం ఒక ఎత్తు. అది ఎలా సాధ్యం? అసలు కుదురుతుంది అది? నువ్వే ఉన్నావు, డాబా మీద ఉన్నావు, నేల మీద చూస్తున్నావు, అందరూ ఒకే రకంగా కనిపిస్తారుగా నీకు? అంతరంగాలు నీకు ఏం తెలుస్తాయా? పైన ఉన్న రూపం మాత్రమే నీకు తెలుస్తూ ఉంటుంది. కానీ పోనీ ఒక 10 మంది ఒక రకంగా ఉన్నప్పుడు ఒకడు మాత్రం ఒక రకంగా ఉన్నాడు అనుకోండి, ఏమని అనుకుంటారు మీరు అన్ని? ఒక 1000 మంది ఒక గుంపుగా వెళ్తున్నారు, ఒక్కడు మాత్రము ఆపోజిట్ లో వెళ్తున్నాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం చూడంగానే? 1000 మంది కరెక్ట్ అనుకుంటారా, ఒక్కడనే కరెక్ట్ అనుకుంటారా? నేనైతే 1000 మంది కరెక్ట్, ఆ ఒక్కడే తప్పు, మైండ్ సరిగ్గా లేదు కాబట్టి అలా ఏకాగ్గా ఒంటరిగా వెళ్తున్నాడు అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది చూడండి, 2 పేతురు 2:5. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో, మరియు నోవాహును ఆయన ఏడుగురిని కాపాడెను. 2:5లో, మరియు ఆయన పూర్వకాలముందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. ఓకే, పూర్వకాలమునందున్న ఆ యొక్క దేవుడి చేత సృష్టించబడ్డ ఆ యొక్క లోకాన్ని దేవుడు ఎక్కడా కూడా విడిచిపెట్టక, ఓకే, ఆయన తయారు చేసుకున్న ఆ యొక్క లోకాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టక భక్తిహీనులను మాత్రము, భక్తిహీనుల యొక్క సమూహం మీదకి జల ప్రళయము రప్పించెను. ఓకే, అంతవరకు బాగానే ఉంది. తర్వాత నేను మీరు చూసారా, నీతిని ప్రకటించిన నోవాహు అంటే నోవాహు బతుకు దినముల్లో ఆ యొక్క లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏంటి? అనగా ఏంటి అంటే ఏంటి అంటే ఏంటి? నోవాహు దైనందిక జీవితంలో ఆయన చేసే పనులు ఏంటి? ఇప్పుడున్న కాలంలో చెప్పాలంటే ఆయన సత్య సువార్త ప్రకటించే సాధనమేగా. ఒక రకంగా చెప్పాలంటే సువార్థికుడు, ఆయన సువార్థికుడు. నోవాహు ఈజ్ ఏ పాస్టర్, బైబిల్ ప్రీచర్. ఓకే, నీతిని ప్రకటించిన నోవాహు. చూడండి, ఆయన ఏమి చర్చి కట్టాడో కట్టలేదు, బైబిల్ ప్రకారము లేకపోతే ఇలా పాస్టర్లు వేసే వస్త్రములు ధరించుకొని ప్రకటించాడు లేదు నాకు తెలియదులే, కానీ దేవుడు ఇచ్చిన ఒక నియమం ప్రకారము దేవుడు ఎలాంటి డైమెన్షన్స్ ఇచ్చాడో, ఎలాంటి చెట్టుని ఎలాంటి చెక్కని వాడమన్నాడు, అవన్నీ తీసుకొని ఒక ఓడని, పెద్ద ఓడని ఆయన సృష్టించాడు, లేకపోతే తయారు చేస్తూ ఉన్నాడు. అలా తయారు చేస్తున్నప్పుడు ఒక్కడే కదా, ఆయన తోడుగా ఆయన యొక్క భార్య, అలాగే 3 కొడుకులు 3 కూతుళ్ళు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒక చిన్న పరికరం తయారు చేయడానికే ఏదో ఒక ఎక్విప్మెంట్ కావాలి. అంత భారీ ఓడను తయారు చేయాలంటే ఆయన ఎటువంటి మిషనరీ వాడుంటాడు? వాడలేదా? చెక్కని చెక్కలు అంటే చెట్టు డైరెక్ట్గా వస్తుందా చెక్కని? దాన్ని ఎంత కొట్ట కట్ చేయటం కానీ, మౌల్డ్ చేయటం కానీ, ఒక ఆకారంలాగా తయారు చేయటం కానీ పడుతుంది కదా. ఎలా చేశాడు అది ఒక్కడే? కొన్ని చేస్తూ ఉన్నాడు, చూసే వాళ్ళందరూ చూస్తూ ఉంటారుగా, వాళ్ళు వచ్చి ఎందుకు ఇలా ఏంటి అని అడుగుతూ ఉంటారుగా. ఇప్పుడు నువ్వు గొడుగు పట్టుకొని వెళ్తావు, దాని అర్థం ఏంటి? వర్షం వస్తుందని. మరి ఇక్కడ ఆయన బోట్ తయారు చేస్తున్నాడు, లేకపోతే షిప్ తయారు చేస్తున్నాడు, దాని అర్థం ఏమనుకోవాలి? అంటే ఆయన ఉన్న ప్రదేశంలో చుట్టుపక్కల ఏమన్నా సముద్రం ఉందా, పోనీ నది ఉందా, పోనీ వర్షం వస్తుంది అని ఎక్కడన్నా నమ్మకం ఆ యొక్క ప్రజల్లో ఏమైనా ఉందా? కానీ ఏమీ లేకుండా కేవలం దేవుడి యొక్క మాటను ఆధారం చేసుకొని ఆయన షిప్ తయారు చేశాడు. కాబట్టి అక్కడున్న లక్షల కొలది ప్రజలు దృష్టిలో నోవాహుని ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు? ఎంతమంది వచ్చి ఎన్ని రకాల అవహేళనగా మాట్లాడి ఉంటారు. సో ఆయన తన పక్కన ఉన్న ప్రజల యొక్క మాటను లక్ష్యం చేసుకొని తన యొక్క ప్రవర్తన ఆధారం చేసుకుని ఉన్నాడా, లేదా దేవుడు చెప్పిన మాటను మాత్రమే ఆధారం చేసుకొని ప్రవర్తించాడా? చూడండి, ఎక్కిరించే వాళ్ళు ఎక్కిరిస్తూనే ఉంటారు, గొనుక్కునే వాళ్ళు గొనుక్కుంటూనే ఉంటారు, సనుగునే వాళ్ళు సనుక్కునే ఉంటారు, అవమానకరంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కానీ నిజంగా గెలవాలి అంటే కనుక ఎలా అయితే దేవుడు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారము నోవాహు ప్రవర్తించాడో మనం కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉండాలి. ఉదాహరణకి కుక్క మురిగింది కదా అని కుక్క వైపు టార్గెట్ చేశారనుకోండి,
నీ యొక్క డైరెక్షన్ గమ్యం మొత్తం డిస్ట్రాక్ట్ అవుతుంది. ఓకే, నీ మీద రాళ్ళు రువే వాళ్ళ మీద నువ్వు దృష్టి పెట్టావు అనుకోండి, నువ్వు ఎప్పుడు విజయం వైపు వెళ్తూ ఉంటావు. నోవాహు కూడా అలాగే ప్రవర్తించాడు. పక్కన ఉన్న ప్రజలు ఎంతమంది అయినా సరే అతన్ని డిస్టర్బ్ చేసినట్టు ఎలా మాట్లాడినా సరే ఒక 1% కూడా ఆపోజిట్ వైపు వెళ్ళ, మనుషుల వైపు ఎక్కడ కూడా దృష్టి పెట్టాల. ఇప్పుడు ఒకడికైతే నువ్వు సమాధానం చెప్తావు, 100 మందికి కూడా చెప్పగలవా? 1000 మందికి కూడా చెప్పగలవా? కొన్ని చెప్పినా సరే అందరినీ సాటిస్ఫై చేసేటట్టు నువ్వు మాట్లాడగలవా? ఒకవేళ అందరినీ కనుక సాటిస్ఫై చేయాలంటే నువ్వు చేసే పని కూడా ఆపేయాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ వదిలేసి కేవలం దేవుడు ఏం చెప్పాడో అదే మాత్రం మనం చెయ్యాలి. అలాంటి పని నోవాహు గురించి ఇక్కడ రాస్తుంది. నీతిని ప్రకటించిన నోవాహు, ఆయన అలా ప్రకటించి ఆయనతో పాటు మరో 7గురిని కాపాడాడు. అది ఎలా జరిగింది అనేది ఒకసారి చూడండి. ఆదికాండం 5వ అధ్యాయంలో ఇక్కడ 2 గుంపులుగా మాట్లాడుకున్నాం కదా మనం. ఆదికాండం 6:8 6:8 వచనం. అయితే అలాగే 6:5 6వ అధ్యాయం 5వ వచనం. చూడండి వాక్యం ఎంత చక్కగా ఉందో. మీరు 2 వాక్యాలు కంపేర్ చేసి చూసుకోండి. 6వ అధ్యాయంలో 5వ వచనం అలాగే 8వ వచనం. 5వ వచనం గురించి చెప్తూ ఉన్నప్పుడు లాస్ట్ లైన్ ఏంటి? యెహోవా చూచి. చూడటం ఎలా చూస్తున్నాడు? యెహోవా నరుల యొక్క చెడుతనమును భూమి మీద గొప్పదనియు ఆ నరుల యొక్క హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు. అంతే. మనుషుల యొక్క భూమి మీద ఉన్న మనుషుల యొక్క చెడుతనము చాలా గొప్పగా అసహ్యంగా ఉంది. అలాగే వారి హృదయంలో ఉన్న సమస్తమైన ఆలోచనలైనను తలంపులైనను వాళ్ళు ఊహించుకునేది కూడా, అంటే క్రియ రూపం మాత్రమే కాకుండా వాళ్ళు హృదయంలో తలుచుకున్న ఊహించుకున్నది అదంతయు కూడా చెడ్డది అని యెహోవా చూచాడు. ఓకే, దేవుడు చూచి ఉన్నాడు. అదే దేవుడు నోవాహును ఎలా చూస్తున్నాడు? 8వ వచనం. యెహోవా దృష్టి యందు నోవాహు కృప పొందిన వాడాయను. ఎలా సాధ్యం? ప్రపంచంలో ఉన్న ఆ యొక్క ప్రజలందరేమో చెడుతనము కలిగి బ్రతుకుతూ ఉన్నారు. ఆ విషయం దేవుడు చూశాడు. అదే దేవుడు నోవాహును మాత్రం ఎలా చూశారు? దేవుని యొక్క దృష్టి యందు కృప పొందినవాడు. కారణం ఏంటి? నోవాహు చూడండి, మనం ఏదో మంచి చేశాము, మనకేదో మంచి జరుగుతుందంటే జనరల్గా ఏం మాట్లాడతారు? మంచి చేశాం కాబట్టి మనకు దృష్టికి మంచిది వచ్చింది. లేదా లోకంలో ఎలా మాట్లాడతాం? పూర్వజన్మ సుకృతం అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నేనేదో మంచోడిని కదా అని చెప్పి నాకు అన్ని మంచి జరుగుతున్నాయి అన్నట్టు బైబిల్ ఎక్కడా చెప్పదు. యెహోవా యొక్క దృష్టి యందు నువ్వు కృప పొందిన వాడవు కాబట్టి నువ్వు యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడవు. అంతే. ఎక్కడా కూడా మనిషి యొక్క క్రియని దేవుడు బేస్ చేసుకోడు. కానీ నోవాహు ఏం చేశాడంటే లోకం పోవచ్చున్న రీతిగా అతను పోకుండా దేవుడి యొక్క నీతిని అతను ప్రకటిస్తూ ఉన్నాడు. తను చేస్తూ ఉన్నాడు. ఏంటిదంటే దేవుడి యొక్క నీతిని ప్రకటించడం. ఇక్కడ ఉన్న వాక్యాన్ని మనం మళ్ళీ ఇంకోసారి కంపేర్ చేసుకుంటూ ఉంటే వినయం లేకపోతే ఒబీడియన్స్ అను ఒక కాన్సెప్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ప్రపంచమంతా ఎలా వెళ్తుంది? చెడుతనంలో నడుస్తుంది. ప్రపంచమంతా ఎలా వెళ్తుంది? వాళ్ళ ఊహ సైతము క్రియారూపంగా చెప్పకుండానే వాళ్ళ హృదయంలో వాళ్ళ ఆలోచనలో కూడా చెడుతనము నిలిచి ఉన్నది. ఇప్పుడు ఆ ప్రపంచంలోనే ఉన్నాడుగా ఈ యొక్క నోవాహు కూడా. కానీ అతను తీసుకున్న ఆ యొక్క నిర్ణయం ఏంటి? దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి యొక్క సువార్తను మనము నీతి రూపంగా ప్రకటిస్తూ ఉండాలి. ఆ ఆప్షన్ లేకపోతే ఆ చాయిస్, ఆ నిర్ణయము ఎవరు తీసుకున్నారు? నోవాహే కదా. దేవుడి యొక్క కృప ఆయన మీద నిలిచి ఉన్నది కాబట్టి నోవాహు అట్లా దేవుడి యొక్క వాక్యాన్ని నీతి రూపంగా ప్రకటిస్తూ ఉన్నారు. అలా దేవుడు మనకు కూడా ఒక అవకాశం ఇస్తారు. అందరికీ లేని అవకాశం మనకు మాత్రం ఎందుకు వస్తుంది అంటే దేవుడి యొక్క కృప మీద నువ్వు నిలిచి ఉన్నావు. ప్రపంచమంతా చెడుతనంలో నడుస్తుంది, కానీ నోవాహు మాత్రమే దేవుడు ఎందుకు ఆ యొక్క ఓడను తయారు చేయమని ఒక నియమం పెట్టాడు? ప్రపంచం మొత్తానికి ఎందుకు చెప్పట్లేదు దేవుడు? దేవుడు ఇలా ఒక లోకంలో చూసినప్పుడు ప్రపంచమంతా చెడుతనంలో ఉంది, ఒక నోవాహు మాత్రమే నీతిని ప్రకటించే సాధనముగా ఉన్నాడు, కృపకు ప్రాప్తులుగా ఉన్నాడు. అలాగే మనం కూడా ఈ యొక్క ఆదివారం చూసినట్లయితే ప్రపంచమంతా నానా రకాలుగా సండే అంటే ఒక వీకెండ్ లాగా వెళ్తూనే ఉంటుంది. కానీ ఇక ఆరాధనలో దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవుడి యొక్క గొప్ప లక్షణాలని కీర్తిస్తూ కొనియాడడం అంటే
అదేదో మన యొక్క చాయిస్, దానికన్నా మించింది దేవుడి యొక్క కృప మన మీద నిలిచి ఉంది. అర్థమైందా? చూడండి ఎంత చక్కగా ఉంటుందో. యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. కంపారిజన్ చూసినట్లయితే ప్రపంచం కూడా భూమి యొక్క నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఓకే, అలాగే 6:9 మళ్ళీ చూడండి, ఆ ప్రపంచంలో ఉన్న ఈ యొక్క నోవాహు గురించి ఎలా మాట్లాడుతున్నారంటే, ఆయన ఉన్న జనరేషన్ లో నోవాహు అనేవాడు నిందారహితుడుగా ఉన్నాడు. అలాగే నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఆ యొక్క లైన్ అనేది చాలా గొప్ప విషయం, దేవునితో కూడా నడవటం. బైబిల్ అంతట్లో కూడా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. కోటాను కోట్ల యొక్క ప్రజల్లో కేవలం ముగ్గురు ఉన్నారు. ఒకరు వచ్చేసి అబ్రహాం, నెక్స్ట్ జనరేషన్ లో. ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క హనోకు యొక్క తరంలో ఉన్న ఈ యొక్క నోవాహు, ఆ తర్వాత అబ్రహాం. ఈ ముగ్గురే దేవుడితో పాటు నడిచిన వాళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ యొక్క లోకమునకు అలాగే నోవాహుకు మధ్య వ్యత్యాసం ఎలా చూస్తున్నామంటే, 9వ వచనంలో నోవాహు నిందారహితుడుగా ఉన్నాడు, నోవాహు దేవుడితో నడిచినాడు. కానీ అదే టైంలో ఉన్న ఆ యొక్క తరంలో ఉన్న ఆ యొక్క లోకం ఎలా ఉందంటే 11, 12 ఓకే అండి. కంపేర్ చేశారా? ఇద్దరు రెండు గుంపుల్ని, ఒక గుంపేమో నోవాహు, ఇంకోరేమో ఈ యొక్క లోకం. ఈ లోకం ఎలా ఉంది? దేవుని సన్నిధిని చెడిపోయి ఉన్నది. భూలోకము బలత్కారముతో నిండి ఉన్నది. బలత్కారంతో నిండి ఉండటం అంటే దీనికి ఉన్న ఈ అధ్యాయం ముందు కానీ తర్వాత అధ్యాయాల్లో కానీ స్పష్టంగా రాసి ఉంటది. అసలు నీతి అనే పదానికి ఎక్కడ ఉండదు. కంప్లీట్ గా ప్రజలందరూ కూడా దేవుడికి అపోజిట్ గా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే పాపమును లోబడి బ్రతుకుతూ ఉంటారు, వాయువరసలు లేకుండా ఉంటారు, కరప్టెడ్ పీపుల్ లాగా ఉంటారు. హింసక నోరు ఒక కత్తిలాగా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ నెక్స్ట్ అధ్యాయాలు అన్ని రిప్రజెంటేషన్ గా మెన్షన్ చేసి ఉంటుంది. అలా దేవుడికి ఈ యొక్క లోకము బలత్కారముతో నిండి ఉన్నది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమున చెరిపి వేసుకుని ఉండేది. ఇప్పుడు చూడండి, ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క లోకంలో ఇలా ప్రవర్తిస్తూ చెడిపోయి దేవుడికి బలత్కారముగా ఉండి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నోవాహు అలా నీతిని అనుసరించి నడుచుకోవటం ఎంత కష్టం. మళ్ళీ దేవుడితో పాటు కలిసి నడవటం ఇంకెంత కష్టం. ప్రపంచమంతా ఇంత చెడుతనంతో నడుస్తూ ఉన్నప్పుడు నోవాహు మాత్రమే ఆ చెడుతనను తను అంటించుకోకుండా మళ్ళీ దేవుడికి ఇష్టడుగా నీతిగా ఎలా ప్రవర్తిస్తున్నాడు. ప్రపంచం మొత్తం బలత్కారంతో నిండిపోయి ఉన్నప్పుడు ఆయన మాత్రమే దేవుడితో పాటు నడుచుకుంటూ ఉన్నాడు. అది ఒక్కడే. ఎలా? నోవా యొక్క భార్య కూడా కాదు, నోవా యొక్క ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు కూడా కాదు, ఆయన ఒక్కడే దేవుడితో నడుచుకున్నాడు. ఎలా సాధ్యం అది? కృప. అందరూ అలా వెళ్తున్నారు, నేను కూడా అలా చేస్తే తప్పేంటి? అందరూ ఇలా చేస్తున్నారు పాపం, నేను కూడా అలా చేస్తే తప్పేంటి? ఈ వయసులో ఇలా అందరూ ప్రవర్తిస్తున్నారు, నేను మాత్రం అలా ప్రవర్తించకుండా ఇలా చర్చిలో కూర్చొని దేవుడికి ఆరాధన చేయాల్సిన అవసరం ఏముంది? అట్లా ఓకే, వయసు రీత్యా ఉన్నాయి. ఇది దాన్ని అలా జరిగించకుండా, అంటే తినుము తాగుము సుఖించుము, ఈ వీకెండ్ యాక్టివిటీస్ లేకపోతే పార్టీస్ లేకపోతే ఫ్రెండ్స్ సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ విసర్జించేసి కేవలం సృష్టికర్తగా ఉన్న దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి అనేది ఎలా సాధ్యం? అంటే ఇప్పుడున్న జనరేషన్ అలా ఆలోచిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం ఆలోచిస్తారు కదా. కానీ వాక్యం స్పష్టంగా చెప్తుంది, అలా చేస్తే బలత్కారముతో నువ్వు పాపమును అంటిపెట్టుకుని ఉన్నట్టు. లోకము బలత్కారముగా ఉండి నీ యొక్క మార్గములు దేవుడి దగ్గర నుంచి దూరంగా చెదిరిపోయి వెళ్ళిపోతాను. అలా ఉండటం దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేనే లేదు. దేవుడి యొక్క కనుదృష్టి, దేవుడి యొక్క చూపు, అలాగే దేవుడి కృప నీ మీద నిలిచి ఉన్నది కాబట్టి ఆ యొక్క గుంపులో నుండి దేవుడు ఇలా ఒక్కడిని సెపరేట్ చేసి పక్కన పెట్టాడు. లోకం పోవచ్చిన రీతిగా దేవుడు నిన్ను నడిపించకుండా ఒక్కడిని వేరు చేసి పక్కన పెట్టాడు. అది కారణం ఏంటంటే నువ్వు మంచోడువని కాదు, నువ్వు గొప్ప యూనిక్ క్వాలిటీస్ ఉన్నాయని కాదు, నీ మీద దేవుడి యొక్క కృప ఉంది.
దేవుడి యొక్క చూపు నీ మీద నిలిచి ఉన్నది. అది అది ఆ గొప్ప గిఫ్ట్ని మనం గ్రహించుకొని దేవుడి యొక్క నీతిని ప్రజలకు ప్రకటించే సాధనముగా మనం ఉండవలసి ఉన్నది. ఒక వాక్యమే, కానీ ఆయన యొక్క చూపు ఎంత డిఫరెంట్గా ఉందో మీరు ఆలోచన చేయండి. ఆ యొక్క గుంపు మనుషులను ఎలా చూస్తున్నారో ఆ మనుషుల్లో ఉన్న ఈ యొక్క ఒకే ఒక్క నోవాహుని దేవుడు ఎలా చూస్తున్నాడు. ఇంకోటి చూడండి 6:13. సమస్త శరీరులు మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మా రాణితో నీ కొరకు ఓడను చేసుకొనుము. చాలండి. దేవుడు ఇక్కడ ఒక పని చెప్తున్నాడు కదా, ఆ పని చెప్పేటప్పుడు ప్రజలందరికీ చెప్తున్నాడు దేవుడు. ఒకే ఒకడికి చెప్తున్నాడు. ఎవరు ఆ ఒక్కరెవరంటే నోవాహు. కానీ అతనుకున్న గొప్ప క్వాలిటీ ఏంటి? దేవుడు యొక్క కనుచూపు అతని మీద ఉంది. దేవుడు యొక్క కృపను అతను పొందుకొని ఉన్నాడు. ఓకే, అతనికి మాత్రమే దేవుడు పని చెప్తున్నాడు. అందరికీ పని చెప్పట్ల. ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు పని చెప్పడం. ఎవరికి చెప్తారు? దేవుడి యొక్క కనుదృష్టి ఆ వ్యక్తి మీద నిలిచి ఉండవలసి ఉన్నది. దేవుడి యొక్క కృప ఆ వ్యక్తి మీద నిలిచి ఉండవలసి ఉన్నది. అలా ఈ యొక్క నోవాహుకి దేవుడు ఒక పని చెప్పాడు. చూడండి, ఒక చితిసారకపు మ్రానుతో ఓడను చేసుకొనుము. ఆ ఓడను చేసుకో అని ఆ యొక్క పనిలో ఒక లైన్ ఏముంది, ఒక పదమే ఉంది, నీ కొరకు. నీ కొరకు. ఓకే, నీ కొరకు. ఇక్కడ నీ పేరు నువ్వు పెట్టుకో. నువ్వు ప్రపంచములు పోవచ్చున్నగా పోకుండా రక్షింపబడాలని నువ్వు ఆశ కలిగినట్లయితే చితిసారకపు మ్రానుతో నువ్వు నీ కొరకు ఒక ఓడని తయారు చేసుకోవాలి. నువ్వు తయారు చేసుకున్నావా? ఏసిద్దు నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకోవాల్సి ఉన్నది. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపలను వెలుపలను దానికి కీలు పూయము. ఇది సెకండ్ పాయింట్. ఈ 3 పాయింట్స్కి ఇక్కడ యాక్చువల్గా ఈ యొక్క ఓడ తయారు చేయడంలో 3 పాయింట్స్ ఉంటాయి. ఆ 3 పాయింట్స్కి 3 రకాల మర్మాలు ఉంటాయి. చూడండి, ఫస్ట్ది వచ్చేసి నీ కొరకు ఒక చితిసారపు మొరానుతో ఓడను తయారు చేసుకోవాలి. అది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆ ఓడ మొత్తంలో కూడా లోపల భాగానికి అలాగే బయట భాగానికి ఒక కీలు పూయాలి. అది రెండోది. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు గలదే ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 క్రిందకి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. ఈ అధ్యాయం మొత్తం మీరు చూసుకోండి. ఓడకి ఎన్ని తలుపులు ఉంటాయి తెలుసా నీకు వాక్యం? ఈ యొక్క ఓడకి ఇప్పుడు ఇంత వెడల్పు ఉంది, ఇంత హైట్ ఉంది. అంటే లెంత్, బ్రెత్, హైట్ తెలుగులో ఏమంటారో తెలియదు. ఓకే, అంటే బారు, ఎత్తు, వెడల్పు మొత్తం కూడా డైమెన్షన్స్ ఇచ్చేశారు. ఒక విండో ఉంది. ఆ విండో టాప్ ఫ్లోర్లో పెట్టాలని రాసింది. అలాగే 3 డెక్స్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. ఓకే, ఇంత పెట్టారు కదా. ఇంత ఓడకి ఎన్ని తలుపులు ఉన్నాయి? ఎన్ని తలుపులు ఉండాలి సామాన్యంగా చెప్పాలంటే? ప్రతి ఒక్క ఫ్లోర్కి ఒక్కొక్క తలుపు ఉండాలి కదా. ఉందా? లేదు, ఒకటే తలుపు ఉంది. ఎందుకు? దేనికి రిప్రజెంటేషన్ అది? ఈ ఓడ ఆత్మీయానుసారంగా ఆలోచిస్తే రక్షణ. ఓడ దేంతో తయారు చేయబడినది? ఒక మ్రాను, చెక్క. సిలువ దేంతో తయారు చేయబడినది? చెక్కతో. ఈ ఓడకి లోపల భాగము అలాగే వెలుపల భాగంలో కూడా ఒక కీలుతో పూయవలసి ఉన్నది. నువ్వు రక్షింపబడాలంటే నీ యొక్క అంతరంగములో, అంటే లోపల బాడీ పార్ట్ అయినా సరే, బయట బాడీ పార్ట్లు అయినా సరే, దేవుడి యొక్క రక్తముతో పూయవలసి ఉన్నది, లేకపోతే ప్రోక్షింపబడవలసి ఉన్నది. అంటే మన శరీరం దేవుడి యొక్క రక్తం మనం పానం చేసినప్పుడు ఇన్పుట్గా తీసుకుంటాము. అలాగే మన పై రూపమును కూడా దేవుడి యొక్క రక్తముతో, దేవుడి యొక్క రక్తము మనకి ఒక కవచములాగా కట్టుకోవలసి ఉన్నది. అంటే లోపల భాగాలకి కావాలి, బయట భాగానికి కావాలి. ఓకే, అది మూడోది. ఇంత పెద్ద ఆకారంలో ఉన్న యొక్క ఓడకి ఒకే ఒక తలుపు ఉంది. క్రీస్తు కూడా అంతే. ప్రపంచం మొత్తానికి ఒకే ఒక్క మార్గము, ఒకే ఒక్క ద్వారము. ఆ ఇరుకు మార్గముగా ఆ ద్వారం గుండా వెళ్ళినోడికే రక్షణ. ఓకే, ప్రపంచంలో ఎన్నో రకాల మతాలు, కులాలు, జాతులు రకరకాలుగా ఉంటాయి. ప్రతి ఒక్క దేవతలు ఉన్నారు. బైబిల్ ప్రకారం రకరకాలుగా ఉన్నారు.
కానీ ఎవరైతే నిత్య జీవంలో వెళ్తారో వాళ్ళే నిజమైన దేవుడు అని బైబిల్లో ఉంటుంది. అది అనుభవపూర్వకంగానే తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది తప్ప జస్ట్ ఒక బైబిల్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. కానీ ఈ యొక్క వాక్యంలోని అర్థం చూడండి, అది 3 భాగములుగా అంటే 3 స్టేర్స్‌గా ఆ యొక్క షిప్ తయారు చేయబడి ఉన్నా సరే 3 స్టేర్స్‌కి ఒకే ఒక్క డోర్ ఉంది. ఆ ఒక్క డోర్ దేనికి సాదృశ్యం అంటే ఈ యొక్క రక్షణ అను ఈ యొక్క లోకమును కేవలము యేసుక్రీస్తు ప్రభు అని ఆ ఒక్క ద్వారము గుండా వెళ్తేనే వాళ్ళకి మాత్రమే రక్షణ వస్తుంది. ఓకే, ఇది ఇది ఇంకో పాయింట్. నెక్స్ట్, ఇప్పుడు వర్షం వస్తుంది, వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు అంటే నోవాహు గారి యొక్క వైఫ్, నోవాహు యొక్క 3 కొడుకులు, నోవాహు యొక్క 3 కోడళ్ళు, ఎంతమంది ఇక్కడ 7 లోపలికి వెళ్ళిపోయారు. లాస్ట్ పర్సన్ నోవాహు వెళ్ళాడు అనుకుందాం. డోర్ ఎవరు వేశారండి? వర్షం వచ్చిందిగా, డోర్ ఎలా వేస్తారు చెప్పు? లోపల నుంచి అంటే మనం ఇంట్లో డోర్ లాగా మనం అంటే నోవాహు వేసుకున్నాడు అనుకున్నారు మీరు? నోవాహు వేడు డోరు, దేవుడు డోర్ వేస్తాడు. ఆ ఓడకి దేవుడే డోర్ పెట్టి క్లోజ్ చేస్తాడు. అది కూడా వాక్యంలో రాసి ఉంటుంది. ఏడు 16లో ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగది అలాగే ఆడది ప్రవేశించును. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. ఆ డోర్ క్లోజ్ చేసింది ఎవరు? దేవుడు. ఓకే, సో ఏదైనా సరే ఎంట్రీ అయినా సరే ఎగ్జిట్ అయినా సరే ఈ యొక్క లోకంలో ఉన్న సర్వ శరీరులకి రక్షణ అను ఆ యొక్క మార్గము ఎంట్రీ అయినా సరే ఎగ్జిట్ అయినా సరే యెహోవాయే, యేసుక్రీస్తు ప్రభువే. ఆయనకి ఇష్టమైన వాళ్ళని ఎంట్రీగా ఇస్తాడు, ఆయన వద్దు అనుకున్నప్పుడు ఆ డోర్ క్లోజ్ చేస్తాడు. అప్పుడు బయట నుంచొని మనం ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా డోర్ ఓపెన్ చేయమని రిక్వెస్ట్ చేసినా సరే సమయం దాటిపోయింది కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆ యొక్క డోర్ని ఇంకా ఓపెన్ చేయరు. ఓకే, ఈ యొక్క వాక్యంలోని ఎంత చక్కగా మర్మాలు ఉన్నాయి చూడండి. 6వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదివాము. నీ కొరకు ఓడను చేసుకునుము. కల్వరి కొండ మీద ఎలా అయితే దేవుడు ఆ యొక్క సిలువ యాగమయ్యారో ఆ యొక్క రక్షణ ప్రపంచానికి అనేది ఒక సత్యము. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క అర్థం ఎలా తీసుకోవాలంటే క్రీస్తు యొక్క రక్షణ నీ కొరకు, దేవుడి యొక్క బలియాగము నీ కొరకు, దేవుడు యొక్క ఆ యొక్క రక్తము ప్రోక్షించటము, తన యొక్క శరీరమును బలిగా అర్పించటము అది నీ కొరకు. ప్రతి ఒక్కటి కూడా నీ నీ ఆ రక్షణను మనం సొంతంగా సోలోగా ఓన్ చేసుకున్నట్టు మనం ఉంటే అప్పుడు మన దేవుళ్ళలోనికి బలంగా ఎదగలం. అలాగే రెండోది ఏంటంటే ఆ యొక్క ఓడను అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయుము. ఈ కీలుకి ఉపమానముగా క్రీస్తు యేసు అనే ఒక రక్తమును నీ యొక్క దేహములోని లోపలికి వెలుపలికి కూడా నువ్వు ధరించవలసి ఉన్నది. అప్పుడు ఎలా అయితే ఆ యొక్క వర్షం ఆ యొక్క ఓడలోనికి రాకుండా ఉంటుందో అలాగే నీ యొక్క దేహము నీ యొక్క శరీరంలోనికి ఈ లోకమును పాపము ఎప్పుడు కూడా నీలోనికి వెళ్ళనే వెళ్ళదు. నీవు దాన్ని చేయవలసిన విధిమిది. ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 కిందకి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము కింద నుండ నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించి ఉన్నాను. లోకమందున్న సమస్తము చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను. ఈ వాక్యానికి అర్థం ఏంటండి? ప్రపంచంలో ఉన్న సమస్త ప్రజలు ఎందుకు కూడా దేవుడు తన యొక్క నిబంధనను స్థిరపరుస్తున్నాడు అనే వాక్యం రాసిందా? రాసలేదు. ఎలా రాసింది? నీతో 6వ అధ్యాయము 18వ వచనం, నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీతో ఎలా అయితే ఈ యొక్క 14వ వచనంలో నీ కొరకు ఓడను చేసుకొనుము, నువ్వు గనక నీ కోసము నీ యొక్క కుటుంబం కోసము నీ యొక్క రక్షణ కోసము ఆ యొక్క ఓడను నువ్వు తయారు చేసుకుంటే, నువ్వు ఆ ఓడను తయారు చేసుకుంటే అప్పుడు దేవుడు నీకు ఇచ్చే ఒక గిఫ్ట్ ఏంటి? నీతో నా నిబంధనను స్థిరపరచుదును. ఇప్పుడు దేవుడి యొక్క చిత్తము మన జీవితంలో జరగాలి.
దేవుడి యొక్క సంకల్పము మన జీవితంలో జరగాలి, దేవుడి యొక్క ఆశీర్వాదములు మన జీవితంలో జరగాలి, మేలు మన జీవితంలో జరగాలి, ప్రతిదీ జరగాలి 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 అనుకుంటున్నాం. అలాగే దేవుడు నీకు అప్పగించిన పని కూడా నువ్వు చెయ్యాలిగా. నోవాకి యొక్క 18వ వచనము వర్తిస్తుంది. ఎలా అంటే, నీతో నా నిబంధన స్థిరపరచుదును. ఎప్పుడు వర్తిస్తుంది? 14వ వచనం జరిగితేనే కదా 18వ వచనంలోకి వచ్చేది. 14వ వచనంలో దేవుడు చెప్పిన పని ఆయన నెరవేరిస్తేనే 18వ వచనంలో ఉన్న ఆ యొక్క ఆశీర్వాదం అది స్వతంత్రించుకుంటాడు. నీ కొరకు నువ్వు ఒక మ్రానుతో ఓడను తయారు చేసుకో అన్న దేవుడి యొక్క పనిని నోవాహు జరిగిస్తేనే, దేవుడి యొక్క పని ఆజ్ఞ అతను శిరసావహిస్తేనే అప్పుడు 18వ వచనంలో ఉన్న స్థిరపరుచు దేవుడి యొక్క నిత్య నిబంధనను నోవాహు పట్ల దేవుడు స్థిరపరుస్తాడు. సామాన్యంగా మనం ఎలా మాట్లాడతాం, మనం ఎలా ప్రార్థన చేసుకున్నామంటే, నాకు అలా మేలు చేయి, నాకు ఇదిగో ఇంత రుణభారం ఉంది, ఇది కొట్టే, ఇదిగో ఉదరపరుచు కాదు, నాకు ఇలా జీతం ఇవ్వు, లేకపోతే ఇలా ఉద్యోగం ఇవ్వు, లేకపోతే ఇలా వ్యాపారాన్ని ఇవ్వు, లేకపోతే యవన కాలం ప్రకారము నాకు ఇలా పెళ్లి చేయి, లేకపోతే ఈ యొక్క అవసరతలు అన్నీ కూడా నువ్వు అడుగుతూనే ఉంటావు, ప్రార్థన చేసుకుంటూనే ఉంటావు. ఓకే, అంతవరకు ఓకే. కానీ ఈ యొక్క 18వ వచనము నువ్వు స్వతంత్రించుకోవాలంటే 14వ వచనము నువ్వు నెరవేర్చాలి. నీ కొరకు దేవుడు నీ కొరకే మరణించాడుగా, నీ కొరకే పునరుద్ధానుడే తిరిగి లేచాడుగా. మరి దేవుడు నీ కొరకు ఇన్ని చేసినప్పుడు దేవుడి యొక్క చిత్తాన్ని నువ్వు గనక జరిగిస్తే అప్పుడు దేవుడి యొక్క నిబంధన నువ్వు నీ జీవితంలో స్థిరపరచుతాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క నిబంధనలోనికి తేబడతావో అప్పుడు నీతో పాటు నీ యొక్క కుటుంబం యావత్తు కూడా రక్షణలోకి వస్తుంది. ఓకేనా? దేవుడేమో నోవాహు పని చెప్పాడు, ఆ పని నోవాహు జరిగించాడు. నోవాహు జరిగించిన యొక్క పనిని బట్టి నోవాహు యొక్క భార్య కూడా రక్షణలోకి వచ్చిందిగా, నోవాహు యొక్క కొడుకులు కోడళ్ళు కూడా రక్షణలోకి వచ్చారు కదా. ప్రపంచంలో ఉన్న ఆ యొక్క నరులందరూ కూడా జలప్రహణంలో కొట్టివేయబడి, అంటే అందరూ చచ్చిపోయారు. మరి ఇక్కడున్న 7 మాత్రం చచ్చిపోవాలా? కారణం ఏంటి? వాళ్ళందరూ కూడా వారి యొక్క కుటుంబ పెద్ద యొక్క మాట వింటమేగా, దేవుడి యొక్క మాట వింటమే కదా. అలాగే నువ్వు రక్షింపబడితే నీ కుటుంబం రక్షింపబడుతుంది. నువ్వు దేవుడి యొక్క పని చేయకుండా బ్రతికావు అనుకో, నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికావు అనుకో, నీ కుటుంబం కూడా ఆశీర్వాదానికి వారసుడుగా ఉంటుందా? నువ్వు ఆజ్ఞని అతిక్రమించి బతికితే ఆ పాపము నీ మీద మాత్రమే కాకుండా నీ భార్య మీద, నీ పిల్లల మీద, నీ వంశం మీద కూడా నిలిచి ఉంటుంది. కాబట్టి నువ్వు చేసే పాపం ఆ పాపముకు తగిన శిక్ష నీ మీద మాత్రమే కాకుండా నీ యొక్క రక్తంలోంచి వచ్చిన నీ బిడ్డలకు కూడా ఉంటది. కాబట్టి అది కూడా దృష్టి పెట్టుకొని జాగ్రత్త కలిగి ఆ పాపం చేయకుండా ఉండవలసి ఉన్నది. ఓకే, ఇదే మళ్ళీ నోవాహు గురించి చూడండి. ఇంకోటి 7వ అధ్యాయము 7, 5, 9, 5వ వచనము 9వ వచనం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. ఆ జల ప్రవాహం భూమి మీదకు వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్ల వాడు. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యను, అతని కోడళ్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించింది. దేవుడి యొక్క శిక్ష ప్రపంచం మీద ఉంది. ఎలా అంటే ఈ యొక్క జల ప్రళయము అలా. కానీ వీళ్ళు మాత్రం తప్పించుకోగలిగారు. ఎలా అంటే దేవుడు కన్ను ఎర్ర చేసినప్పుడు, లేకపోతే దేవుడికి కోపం వచ్చినప్పుడు, దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఎవరైనా సరే తప్పించుకోవడానికి సాధ్యం అవుద్దా? సాధ్యం కాదు కదా. కానీ వీళ్ళకి మాత్రం సాధ్యమైంది. ఎట్లా? అది ప్రశ్న అర్థమైందా? అర్థం కాలేదా? ప్రపంచం మొత్తం జలప్రళయంలో కొట్టుకుపోతున్నారు కదా. ఒక సంవత్సరం పాటు ఉంటుంది ఇదంతా. వర్షం వచ్చింది మాత్రం 40 రోజులు, 40 రాత్రులు, 40 పగళ్ళు మాత్రం వర్షం వస్తుంది. ఆ ఎంతో ఉన్నతమైన పర్వతములంత ఎత్తంత జలము రావటం, అదంతా కూడా మళ్ళీ దేవుడు మళ్ళీ ఆవిరిని సృష్టిస్తే ఆవిరి ప్రకారం నీళ్లు మెల్లగా డ్రైన్ అయిపోయి ఆరిన నేల వస్తుంది. ఇదంతా జరగటానికి అంటే జలప్రళయం స్టార్ట్ అయ్యి మళ్ళీ నోవాహు భూమి మీదకి అడుగు పెట్టడానికి సంవత్సరం పడుతుంది. ఈ సంవత్సరం కాలంలో కూడా ఇదంతా కూడా దేవుడి యొక్క ఉగ్రతే కదా. ఈ ఉగ్రతను మాత్రం ఈ యొక్క 8 మంది మాత్రం మిస్ అయ్యారు, తప్పించుకున్నారు. అది ఎలా సాధ్యం? ఆ జలప్రళయం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్ల వాడు. అప్పుడు నోవాహు అతనితో ఉన్న అతని కుమారులు, అతని భార్య, అతని కోడండ్రులు ఆ ప్రవాహములను తప్పించుకున్నట్టుకై
ఆ ఓడలో ప్రవేశించెను. ఎలా తప్పించుకున్నారు? ఓడలో ప్రవేశించడం వల్ల తప్పించుకున్నారు. కానీ దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ యొక్క 5వ వచనం, యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. అది కారణం. నువ్వు దేవుడి యొక్క ఉగ్రత తప్పించుకోవాల్సి ఉన్నదా? లోకంలో నుంచి వేరుగా ఉండి నువ్వు దేవుణ్ణి ఆరాధించవలసి ఉన్నదా? దేవుడి యొక్క సంకల్పము, దేవుడి యొక్క నిబంధన నువ్వు స్థిరపరిచినట్టు నీ యొక్క హృదయంలో సఫలం చేసుకోవలసి ఉన్నదా? దానికి ఒకే ఒక మార్గం, ఒకే ఒక అవకాశం. అదేంటంటే దేవుడు నీకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చెయ్యి. నోవాకి ఏం చెప్పాడు? ఓడను చేయమని. ఆ యావత్తు చేశాడా చేయలేదా? అబ్రహాంకి ఏం చెప్పాడు? బలి అర్పించమని. బలి అర్పించాడా లేదా? దావీదుకి ఏం చెప్పాడు? ఆ యొక్క మందసము తీసుకురమ్మని, అలాగే మందిరము నువ్వు కాదు నీ యొక్క కొడుకు కడతారని. చేశాడా చేయలేదా? సొలొమోనుకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, జరిగించాడా లేదా? ప్రతి ఒక్క జీవితంలో చూడండి, అందరికీ చెప్పండి, ఆ యొక్క ఒక్క వ్యక్తికి మాత్రమే దేవుడు ఆ పని చెప్తాడు. మరి దేవుడు నాకే ఈ పని ఎందుకు అప్పచెప్పాడు? దేవుడు నాకే ఈ యొక్క ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడంటే నువ్వు దేవుడికి స్పెషల్. దేవుడికి స్పెషల్. ప్రపంచంలో అందరి పట్ల ఎలా చూస్తున్నాడు దేవుడు ఆ తర్వాత విషయం. నిన్ను మాత్రం దేవుడు స్పెషల్గా చూస్తూ ఆయన కృప నీ మీద నిలిచి ఉంచి దేవుడి యొక్క ఆజ్ఞ నువ్వు గైకొంటున్నావు కాబట్టి ప్రపంచం అంతా ఎలా అన్నా సరే నేను అర్థం చేసుకొని, ఎలా అన్నా సరే నువ్వు అవహేళనగా చేసుకొని నువ్వు మాత్రం అది దృష్టి పెట్టకూడదు, అది లక్ష్య పెట్టకూడదు. దేవుడు ఏం పని అయితే చెప్పాడో, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అదంతా కూడా నోవాహు యావత్తు జరిగించను. ఇప్పుడు నీ జీవితంలోకి రా. నీకు అంటూ దేవుడు ఏదైనా పని చెప్పాడా లేదా? మరి నువ్వు యావత్తు జరిగించావా? ఇప్పుడు మనం ఇలా ఆలోచించినట్లయితే ఈ నోవాహు కాలంలోకి ఈ యొక్క మోషే గారు లేరు, 10 ఆజ్ఞలు లేవు. మరి ఏ ఆజ్ఞ ఉందని చెప్పి ఈయన దేవుడు చెప్పిన పని చేశాడు? జస్ట్ ఓడను తయారు చేయటం అంతే. ఎందుకు ఆ ఓడ అంటే నీ కొరకు ఓడను తయారు చేసుకో. నీ కొరకు. పక్కన సంగతి పక్కన పెట్టు, నీ కొరకు ఓడను నీ కొరకు తయారు చేసుకో. సో యేసు ఎవరి కోసం? నీ కోసం. నీ కోసం, నీ కొరకు యేసును నువ్వు రక్షణలోనికి ఆహ్వానించాలి. ఆ చాయిస్ నువ్వు, అంటే ఆ నిర్ణయం నువ్వు తీసుకోవాలి. అందరూ అలా ఉన్నారు కదా. ప్రపంచం అంతా చెడుతనంలో ఉంది. ప్రపంచం మొత్తం కూడా దేవుడికి వ్యతిరేకత కలిగి తిరుగుబాటు చేస్తూ ప్రవర్తిస్తున్నారు కదా. నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతే పోలా? ఈ చెక్కలు తీసుకొచ్చి, అడవిని తీసుకొచ్చి నరకటం ఎందుకు, తయారు చేయటం ఎందుకు? ఉదయం చిన్న తొట్టి లాంటిది కూడా కాదండి. 3 అంతస్తులు, ఎంత అడుగు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తు ఉండాలో స్పష్టంగా రాసింది. మళ్ళీ ఆ యొక్క సృష్టి యావత్తులో ఉన్న ప్రతి పురుగు, జంతువులు, పక్షులు, నేలను ప్రాగు జీవులు ఇవన్నీ కూడా మగది ఆడది అన్నట్టుగా దేవుడు ప్రతిదానికి కూడా ఆ ఓడలో స్పేస్ ఇచ్చాడు. నువ్వు వెళ్ళి అడవిలోకి వెళ్ళి అన్ని తోలుకు రాను అవసరం, వాటంతా అయ్యే వస్తాయి అని కూడా వాక్యంలో రాసి ఉంటుంది. పరిశుద్ధ జంతువులు, పరిశుద్ధత లేని జంతువులు కూడా ఇలా వేరియేషన్ అని చెప్పి మొత్తం స్పష్టంగా రాసి ఉంటుంది. ఇదంతా కూడా ఆయన శ్రమతో కూడిన పని, లేకపోతే ఏసీ రూమ్ లో కూర్చొని చక్కగా దర్జాగా ఉండాల్సిన పని? ఒక చెట్టు నరకడానికి ఆ కాలంలో మిషన్ లేదుగా. ఇనుప అంటే ఒక రకంగా చెప్పాలంటే గొడ్డలతో నరకటమే. మళ్ళీ దాన్ని తగినట్లుగా ఎలా షేప్ చేసి ఓడలాగా తయారు చేయాలి, ఇంత హై డైమెన్షన్స్తో ఎలా బిల్డ్ చేయాలి? మ్యాన్ పవర్ ఉందా? అంటే ఆ ఓడను తయారు చేయడానికి కావాల్సిన కూలీలు కానీ పనులు కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. ఓడ తయారు చేసిన కేవలం నలుగురు. నోవాహు తోడుగా 3 కొడుకులు. వాళ్ళకి ఈ ఆడవాళ్ళు అంటే వాళ్ళ భార్యలు జస్ట్ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆహారం కానీ, ఇంకా పని మధ్యలో అలా వాటర్ కానీ, ఫుడ్ కానీ అట్లా. కానీ ఇది తయారు చేయటం అనేది ఎంత కష్టం అనేది ఒకసారి దృష్టి పెట్టి ఆలోచించి. ఒక వ్యక్తికి పనిచేయటం ఆ స్త్రీకి తెలుసు, కుటుంబానికి పనిచేయటం ఎంత కష్టమో ఆ స్త్రీకి తెలుసు. అట్లాంటిది ఇంత గొప్ప ఓడ తయారు చేయాలంటే ఆ కుటుంబం ఎంత కష్టపడుతుందో మీరు ఆలోచించండి. దేనికోసం ఆ కష్టం, దేనికోసం ఆ శ్రమ? నీ కొరకు. దేవుడు ఏదైనా నీ పని అప్పచెప్పాడు అనుకోండి, అది ఇప్పుడు నేను చేస్తే నెక్స్ట్ ఎవరన్నా సంతోషిస్తారేమో, లేకపోతే వాళ్ళ కోసం. ఉదాహరణకు దేవుడు చర్చి కట్టమన్నాడు అండి. చర్చి కట్టేది ఎందుకు అంటే అన్యులను తీసుకొచ్చేసి దేవుడి యొక్క సువార్త ప్రకటించి వాళ్ళ యొక్క మారు మనసు కోసం అని సామాన్యంగా అనుకుంటాం. అంతేనా? సామాన్యంగా అనుకుంటాం. కానీ ఈ యొక్క వాక్యం ఏం చెప్తుంది? నీ కొరకే. చర్చ్ ఎవరి కోసం? నీ కొరకే.
నీ కొరకే. ఇప్పుడు ఎవరో వాళ్ళ కోసం చర్చి కట్టు అని దేవుడు ఎక్కడ చెప్పట్లా. రక్షణ ఎవరి కొరకు? నీ కొరకే. వాక్యం ఎవరి కొరకు? నీ కొరకే. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ వాక్యం నేను మాట్లాడుతున్నాను, లేకపోతే ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ వాక్యం ఎవరి కొరకు? మీకేం అర్థమవుతుందో తెలియదులే కానీ నాకేం అర్థమవుతుందో తెలుసా? ఈ వాక్యం నా కొరకు. ఈ వాక్యం నా కొరకు. నా కొరకు దేవుడు నాకు చెప్పి ఉన్నాడు. వినే వాళ్ళకి ఎలాంటి అర్థంతో అర్థమవుతుందో నాకు తెలియదు. అది మీకు దేవుడికి మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఉంటుంది. కానీ ఈ వాక్యం ఎవరి కొరకు? నా కొరకు. దానికి ప్రూఫ్ ఏంటంటే 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయము 14వ వచనం. ఇందా చదివిన రెఫరెన్స్ అయ్యి, నీ కొరకు ఈ ఓడను తయారు చేసుకో, నీ కొరకు ఈ యొక్క వాక్యమును ప్రచురము చెయ్యి. నీ కొరకు ఏదైనా సరే ఆత్మీయానుసారంగా ఒక దేవుడి పని చేస్తున్నామంటే అది నా, ఎవరు చేస్తే అది వాళ్ళదే. నా కొరకు నేను ఈ పని చేస్తున్నా వాక్యం కోసం, అది నా కొరకే. నా కోసం నేను వాక్యం ప్రకటించుకుంటున్నా అంతే. అది ఎదుటోడు విన్నాడా లేదా, అది ఒక్కడున్నాడా, 100 మంది ఉన్నాడా, 1,00,000 మంది ఉన్నారా, అది చిన్న సంఘమా లేకపోతే పెద్ద సంఘమా అనేది మనుషులు అలా వేరియేషన్స్ పెట్టి ఆలోచిస్తారు కానీ దేవుడు అవి ఏం పట్టించుకోడు. ఓకే, ఇంతవరకు అర్థమైందండి. ఎలా అయితే మూలవాక్యం 5:21 రోమియోలు రాసిన పత్రికలో, పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. మరి అంతగా దేవుడి పట్ల తిరుగుబాటు చేసిన ఆ యొక్క పాపాత్ములు ఉన్నారు కదా, ఆ యొక్క నోవా కాలంలో, వాళ్ళు దేవుడి పట్లే అంత తిరుగుబాటు చేసినప్పుడు నోవా మీద తిరుగుబాటు చేయకుండా ఉంటారా? మరి నోవా మీద అంతగా తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు నోవా ఓడలో తయారు చేస్తాడు అంటే చేయగలడా? సాధ్యమేనా? ఎలా సాధ్యం? కష్టం కదా. అమ్మ ఎన్ని అతను జయించాడంటే దానికి కారణం ఏంటి? కృప అపరిమితముగా నోవాహు పట్ల విస్తరించెను. ఓకే, ఓడ తయారు చేశాడంటే దానికి కారణం ఏంటంటే అపరిమితమైన కృప. సో దీనికి ఉపమానముగా చెప్పాలంటే, నువ్వు దేవుడి పట్ల ఒక ఆరాధన పాట పాడుతున్నావు, దానికి కారణం ఏంటి? అపరిమితమైన దేవుడి కృప నీ పట్ల ఉంది. నువ్వు వాక్యము చదువుతున్నావు, ధ్యానిస్తున్నావు, ప్రకటిస్తున్నావు, దానికి కారణం ఏంటి? దేవుడి యొక్క అపరిమితమైన కృప నీ యందు ఉంది. దేవుడి యొక్క ఆరాధన నువ్వు జరిగిస్తున్నావు, దానికి కారణం ఏంటి? దేవుడి యొక్క అపరిమితమైన కృప నీ యందు ఉన్నది. ఓకే, సో ఏ పని చేసినా, యేసుక్రీస్తు నామములో ఏ పని చేసినా సరే దానికి కారణము నీ యొక్క శక్తి సామర్థ్యాలు కాదు కానీ జీవము కలిగిన దేవుడి యొక్క అపరిమితమైన కృప. నోవాహు ఆ యొక్క ప్రపంచమునకు నీతిని ప్రకటించి ఆ యొక్క ఓడను దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం తయారు చేసుకొని ఆ యొక్క ఓడ చొప్పున అతను తన యొక్క కుటుంబం యావత్తు కూడా క్రీస్తు యొక్క రక్షణలోనికి వచ్చి ఉన్నాడు. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్.